హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో అటువంటి వారి యొక్క రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అయితే ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అమలు కావడం జరిగింది. అలా కాకుండా సొసైటీస్ లోను, తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అమలు కాలేదు. మరి నిన్న ప్రభుత్వం ఎవరైతే ఇలా సొసైటీస్ లో పనిచేస్తున్నారో అటువంటి వారికి కూడా 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడానికి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిటైర్మెంట్ వయస్సు పెంపు 62 ఏళ్లకు పొడిగించాలని నిర్ణయం, ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, మంత్రుల కమిటీ ఆమోదం, త్వరలో కేబినెట్ లో చర్చ, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి ప్రయోజనం. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ, పాఠశాలలకు ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. గత కొంతకాలంగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలన్న అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఉద్యోగ సంఘం నేతల అభిప్రాయాలను సైతం ప్రభుత్వం పరిగణంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన కమిటీకి ఇప్పటికే సమావేశం అయింది. సబ్ కమిటీ భేటీ అయి పదవి విరమణ వయసుపై చర్చించింది. పెంపు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీనియర్ల కొరతకు పరిష్కారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పలువురు పదవి విరమణ చేస్తున్నప్పటికీ కొత్తగా నియామకాలు లేకపోవడంతో ఆయా విభాగాల్లో సీనియర్ల కొరత వెంటాడుతోంది. పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్ కమిటీ పదవి విరమణ వయసు పొడిగింపుపై సానుకూలంగా స్పందించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పదోన్నతులకు చేరువలో ఉన్న ఉద్యోగులకు ఈ నిర్ణయం గొప్ప ఊరటను ఇస్తుంది. 80% పైగా ఉద్యోగులు పెంపు నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా కొంతమంది అనారోగ్య కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపునకు సబ్ కమిటీ ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను కూడా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏపీ ఎన్జీఓల హర్షం. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ, పాఠశాలల ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని మంత్రుల బృందం జీఎంఓ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏపీ ఎన్జీఓ నేతలు పలు దఫాలుగా మంత్రుల బృందంతో చర్చలకు కృషి ఫలితంగా ఈ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం 8,500 మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు వారి అనుభవాన్ని ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న మంత్రుల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ తెలిపారు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారున్నారో వారి యొక్క రిటైర్మెంట్ వయసు కూడా 62 సంవత్సరాలు కాబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఇక విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోండి. పలు ప్రవేశ పరీక్షలకు ఈ నెలతో ముగియనున్న గడువు. మరి ప్రవేశ పరీక్ష చివరి తేదీ అంటూ మనం క్లీన్ గా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ ఐసెట్ అయితే మార్చి 23వ తేదీతో చివరి తేదీ అయిపోతుంది. అదే ఏపీ ఎడ్సెట్ అయితే మార్చి 26వ తేదీ వరకు పొడిగించారు. మామూలుగా మార్చి 19కి అయిపోయినప్పటికీ మరలా మార్చి 26 వరకు సమయాన్ని పొడిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏపీ పీజీ సెట్ అయితే మార్చి 28 వరకు, ఏపీ ఈఏపీ సెట్ అయితే మార్చి 24 వరకు, ఏపీ లా సెట్ జరిమానాతో మార్చి 24 వరకు, ఏపీ పాలిసెట్ ఏప్రిల్ 4 వరకు ఉంది. ఒకవేళ చివరి తేదీ అనేది దాటిపోతే విద్యార్థులు మరి ఫైన్ తో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఫైన్ చెల్లించకుండానే చివరి తేదీలోపే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పలు యూనివర్సిటీల్లో పీజీ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ఇప్పటికే 2026కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు ప్రవేశ పరీక్షలకు ఈ నెల చివరితో దరఖాస్తులకు గడువు తేదీ ముగియనుంది. విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించి సంబంధిత పీజీ యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రవేశ పరీక్షలకు తుది గడువుల వివరాలు ఇలా ఉన్నాయి అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 నోటిఫికేషన్ల ద్వారా 10,060 పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ ను ఉగాది పండుగ రోజున విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం 4 విడతల్లో 10,060 ఉద్యోగాలనేవి భర్తీ చేయబోతున్నారు. మే నుంచి అక్టోబర్ వరకు ఉద్యోగ ప్రకటనల వెల్లువ. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో అత్యధికంగా 36 నోటిఫికేషన్లు. ఆగస్టులో గ్రూప్ 1, సెప్టెంబర్లో గ్రూప్ 2, అక్టోబర్లో డిఎస్సితో 2,535 పోస్టులు భర్తీ. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2,623 కొలువులు అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి డిఎస్సి నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే డిఎస్సి నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. అది కూడా 2,535 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రాబోతోంది. ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి సంవత్సరం దాదాపు 2,500 పోస్టులు భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరి అక్టోబర్లో డిఎస్సి 2,535 పోస్టులతో భర్తీ అంటూ ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అక్టోబర్ నెల కీలకం కానుంది. 2,535 పోస్టులతో డిఎస్సి అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలను కూడా ఇందులో చేర్చినట్లు సమాచారం. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. కాబట్టి మరి అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి దానికన్నా ముందు మరి పోస్టులను రేషనలైజేషన్ చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం మార్చిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేయబోతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ కు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చి నెల 1వ తేదీ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. ఈ అంశంపై ఈ నెల 23న నిర్వహించే సమావేశానికి డిఈఓ కార్యాలయాల్లో ఏఎస్ఓ ప్లానింగ్ అధికారులను కమిషనరేట్ కు పంపించాలని సూచించింది. బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 మించితే 2 ఎస్జిటి పోస్టులు ఇస్తారు. ఇదే విధానాన్ని ఫౌండేషన్ పాఠశాలల్లోనూ కొనసాగిస్తారు. హై స్కూల్లో కొనసాగుతున్న ప్రాథమిక తరగతులకు 31 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట పిఎస్హెచ్ఎం పోస్టు ఉండదు. ఎస్జిటిలకు మాత్రమే కేటాయిస్తారు. ఉన్నత తరగతులకు మొదటి 49 మంది విద్యార్థులను ఒక సెక్షన్ గా పరిగణించి 90 తర్వాత 3వ సెక్షన్ గా నిర్ణయించి టీచర్లను కేటాయిస్తారు. ఉన్నత పాఠశాలలో 75 మంది ఉంటే తక్కువ విద్యార్థులు ఉండే గ్రేడ్ 2 హెచ్ఎం పీఈటీ పోస్టులు ఉండవు. ఈ విధంగా మరి మార్చిలో రేషనలైజేషన్ అనేది చేయబోతున్నారు. రేషనలైజేషన్ ఆధారంగా పోస్టులు అనేవి ప్రభుత్వం కేటాయించబోతోంది. మొత్తానికి అయితే మరి అక్టోబర్లో 2,535 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతోంది. దాంతో పాటు మే నెల ప్రారంభంతోనే మరి అన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మే నెల నుంచి అక్టోబర్ వరకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అందులో మనం చూసాం మే నెలలో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి, ఆగస్టులో గ్రూప్ 1 నోటిఫికేషన్ తో పాటు మిగిలిన నోటిఫికేషన్స్, సెప్టెంబర్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్ తో పాటు మిగిలిన నోటిఫికేషన్స్, అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. మరి ఈ నోటిఫికేషన్స్ యొక్క సమయం, తేదీని మీరు ఆధారం చేసుకొని మరి భవిష్యత్తు కార్యాచరణను మీరు మరి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మిస్ కాకుండా మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.